మ్యాన్, స్టీల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో, పాప ఏది పోయి ఆ ఫైట్ లో గాల్లోనే ఎగిసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫ్లైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలలో పడవల్లో కూడా గాల్లోనే ఫైట్లు, అన్ని గాల్లోనే ఉన్నాయి, డైలాగులా గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఇది ఒక గాలి సినిమా పోయా, హైలైట్ అదిరిపోయింది. అదే సినిమా మాత్రం అదిరిపోయింది పోయా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్యాచ్ చేసిన అంతే. సినిమాలో ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే వాళ్ళ ఫ్రెండ్స్ పోయా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు ఫ్రెండ్షిప్ ని కలిసి ఏమంటుందని క్యాన్సర్ ఫ్రెండ్షిప్ ని నరికి దేశం కోసం వాళ్ళు పడే తపన, ఆ బాధ అదే అబ్బా. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ అన్న ఇద్దరు ఎక్కడ తగ్గల. ఇద్దరికి ఫైటుల్లో కానీ, డాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్లో కానీ. వాట్ హైలైట్స్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ అవే హైలైట్. చాలా బాగుంది మూవీ అయితే. కాలర్ ఎగరేయటానికి షర్ట్ వేసాం, మళ్ళీ టీ షర్ట్ మీద షర్ట్ ఎందుకు వేసానంటే కాలర్ ఎగరేయటానికి. సినిమా బాగోకపోతే ఆడే షర్ట్ పీస్ వచ్చేసాను. సినిమా అయితే చాలా బాగుంది. సలాం అనాలి పాటే మెయిన్. అక్కడ అది అసలుకి ఆ సాంగ్ పడుతుంటే మన బాడీలో మనం కూడా డ్యాన్స్ చేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ డ్యాన్స్, ఇద్దరు డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది లేదు ఎన్టీఆర్ అన్న స్టార్టింగ్ నుంచే ఉంటారు, 15 minutes గ్యాప్ ఉంటుంది అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్ అండ్ రితిక్ రోషన్ ఫ్యాన్ కూడా. ఒకటే చెప్తున్నా కదండి, అసలుకి 2 కలర్స్ ఎగరేస్తున్నా. ఎప్పుడు మా అన్న ఒకటే కలర్ ఎగరేసే చెప్పమంటాడు, ఇప్పుడు 2 కలర్స్ ఎగరేస్తే ఇంక ఇది ర్యాంపేజ్ లెక్క ఉంది సినిమా. ఆయన ముఖర్జీ అంత ముందు సినిమాలు చూస్తే బ్రహ్మాస్త్రం ఉంది కదా, అది నాకు అంత అనిపించలేదు. నాకు అది ఆ మూవీ చూసి ఈ మూవీ చూస్తే నాకు ఇది హిట్ అవుద్దా లేకపోతే ఫ్లాప్ అవుద్దా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకైతే నమ్మకం వచ్చింది. చాలా 1000 కోట్లు అయినా కలెక్షన్ చేయొచ్చు. బాలీవుడ్ సినిమా అని అంటున్నారులే కానీ బాలీవుడ్ సినిమా ఉన్నట్టు ఉండదు, తెలుగు సినిమా ఉన్నట్టే ఉంటుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలా భయ్యా, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు డామినేట్ చేస్తా ఉందంట, లేకపోతే ఈక్వల్ స్టేజ్ డామినేషన్ లేదు, ఈక్వల్ లో ఉంటుంది. ఎక్కడ తగ్గించరో, ఇద్దరు సేమ్. ఎందుకంటే ఇద్దరు డాన్సర్లు, ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరు డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు డాన్స్, ఆ సలాం అనే పాటలు అయితే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంది. నెగిటివ్ షేడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ షేడ్ వస్తుంది, బట్ పాజిటివ్ మారుతారు. మనకి ఎక్కడైతే సాడ్ ఎండింగ్ ఎక్కడ ఉండదో అది నెక్స్ట్ లెవెల్, అది వేరే అసలు. కియారా కోసం వెళ్ళొచ్చంటే లేకపోతే వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చంటారా? కియారా కోసం వెళ్ళమని నేను చెప్పను, వీళ్ళిద్దరి కోసం పక్క వెళ్ళొచ్చు. కియారా కోసం కియారా అద్వానీది అది ఒక్కటే బికినీ సీన్, ఇంకేం ఉండదు. అలా కియారా అద్వానీ ఫ్యాన్స్కి అయితే ఆ ఒక్కటే బికినీ సీన్ ముందే చెప్తున్నా. మూవీకి రావాలనుకుంటే ఆ ఒక్క సీన్ కోసం అయితే రండి, మిగతా ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మొన్నదాకా మన ఎన్టీఆర్ అన్నను కూడా కొద్దిగా ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన మేనేజర్ బాగుంటుంది, ఆయన ఫ్యామిలీని టేకర్ మంచిగా, అంటే ఇంటికి పోయేటప్పుడు మంచిగా చూసుకో, అది ఇది మాట్లాడతా, కొద్దిగా మంచి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతా. ఆయన మీద ప్రేమతో మేము సినిమా చూడడం వచ్చినాం. ముఖ్యంగా మేము సినిమా లవర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున రావడం జరిగింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, అంతకు మించి ఎంట్రీ సీన్ ఉంటుంది. నిజం చెప్తున్నా, డ్యాన్స్ విషయంలో మొదలు పెట్టుకుంటే మన హృతిక్ రోషన్ గారి డ్యాన్స్ ధూమ్ 1 ధూమ్ 2 అది చూసే ఉన్నాం, రొటీన్ డ్యాన్స్. కాకపోతే ఎన్టీఆర్ అన్న దేవరకు అదేవిధంగా వాటు చూసుకుంటే ఇందులో డ్యాన్స్ చాలా చక్కగా బాగుంటుంది. అక్కడ ఇట్లా చేస్తాడు కదా, ఇక్కడ ఇట్లా తిప్పిండు, అమ్మతోడు చాలా బాగుంది. బీజిఎమ్స్ అన్న సైతాన్ బీజిఎం అని వస్తుంది, దుమ్మి దులిపాడు. పాటలు నచ్చలే, పాటలు బాగలే, డ్యాన్స్ కోసం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న గారి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు అన్న. మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది మేడం. మూవీ అయితే నాకైతే బొమ్మ అదిరిపోయింది. మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి యాక్టర్ల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్ అండ్ ఇంటర్వెల్ సీను. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉండేది అంటే అది క్లైమాక్సే. నాకు రీసెంట్ మూవీస్లో ప్రతి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది, బట్ ఈ మూవీలో ఖచ్చితంగా నన్నైతే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పచ్చు. అండ్ తారక్ అన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్లోనే ఉంది.
పార్ట్ 3కి హింట్ ఇచ్చారు. బట్ పార్ట్ 3 ఉంటుందో లేదో తెలియదు. ఒకటే చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, తారక్ అన్నకి కూడా, దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. నాకు ఎక్కడో కాడ మైనస్ ఉండే, అంటే బాలీవుడ్ ఫిలిం కదా, ఆయనను తక్కువ చేసి చూపిస్తాడు, హృతిక్ని ప్రైజ్ చేసి చూపిస్తాడని. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటాపోటీ చూపించారు. ఇందులో ఎవరు హీరోలు కాదు, ఎవరు డామినేషన్ కాదు, స్టోరీ డామినేషన్. ఖచ్చితంగా మీరు సినిమాని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. నేనేం చెప్తున్నా కదా, దేవరాకి ఒక్క కాలర్ ఎగిరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగిరేయచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి. ఎన్టీఆర్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఒక పాన్ ఇండియా మూవీ నుంచి తీసుకుపోయిందంటే మళ్ళీ డైరెక్టర్ గారు మామూలు మాట కాదు. ఈ సినిమా చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా కథ ప్రకారం తీసుకున్న, ఒక స్క్రీన్ ప్లే తీసుకున్న, డైరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే ఒక పాన్ ఇండియా మూవీ లెక్క తీసిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, ఎంత బాగా తీసిలో. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి చెప్పాలి, రితిక్ రోషన్ గారు డ్యాన్స్, అంటే ఇద్దరు ఎవరికి తక్కువ లేకుండా పోటీ పడి డ్యాన్స్ చేసారు. అంటే ఇక్కడ డ్యాన్స్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అందరికీ, మన తెలుగు ఆడియన్స్ కానీ ప్రతి ఒక్క ఇండియన్స్ మొత్తం ప్రతి ఒక్కరు ఇష్టపడేది డ్యాన్స్. అలాంటి డాన్సర్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఒక స్క్రీన్ పైన చూడలేకపోతాం, అంత బాగా చేసి డ్యాన్స్. అరే ఎన్టీఆర్ కెరియర్లో ఇది మాత్రం పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్న ఫైట్స్, అంటే ప్రతి ఫైట్స్ చూస్తే మనం ఒక బూస్ బౌన్స్ వస్తాయి, అంత బాగుంటుంది. అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గలే ఎన్టీఆర్ గారు. నిజంగా చెప్తున్నా, యాడ్సాప్ అన్న ఒక పాన్ ఇండియా మూవీ ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న కూలీ చూసి వస్తున్నాను ఇప్పుడే. కూలీ పవర్ హౌస్ సాంగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ న్యాయం అన్న. పవర్ హౌస్ సినిమా, అది మామూలు సినిమా కాదు, పవర్ హౌస్ సినిమా. వార్ కాదు కదా, ఎన్ని యుద్ధాలు జరిగినా పవర్ హౌస్ ఇలా టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 10,000 votes, 20,000 votes, 1 lakh votes ఎక్కేసింది. డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. లోకేష్ మావ సినిమాల్లో డ్రగ్స్ ఎలా అయితే చూపిస్తాడో అలా డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్కి పడ్డ బీజిఎం. అనిరుద్ధ్ గారు అసలు ప్రతి క్యారెక్టర్కి ఒక ఫ్రెష్ బీజిఎం ఇచ్చారు, ఒక ఫ్రెష్ సాంగ్స్ ఇచ్చారు. మోనికా సాంగ్ అయితే ఇట్లా ఎగిరి డ్యాన్స్ వేసినాం. ఇంకా మళ్ళీ చికిటు సాంగ్ కూడా కుర్చీల్లో కూర్చోలే, ఏదో రిలీజ్కి సెలబ్రేట్ చేసుకున్న డ్యాన్స్ వేసాం. అన్న నాగార్జున గారు, మీరు టాలీవుడ్కి కింగ్ నాగార్జున. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండస్ట్రీకి కింగ్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మీరు కింగ్. ఎందుకు అనేది కూలీ చూడండి మీకే అర్థమైంది. పవర్ హౌస్లో మెయిన్ పవర్ హౌస్ నాగార్జున గారు. అసలు రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు నాగార్జున గారు, అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా. అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిక్చర్ హై అన్న. చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారి స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై. అది ఆయన ఏం చేసినా స్వాగ్ కనిపిస్తుందన్న, అలా నడుచుకుంటూ వచ్చిన స్వాగ్. అసలు నాగార్జున గారికి ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ చేయిస్తాడు అనిరుద్ధ్. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్. అది నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండిందో. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను. అండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ సీన్స్ నాగార్జున గారి వేరే లెవెల్ బ్రో. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు దీనికి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు. లోకేష్ కనకరాజు మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్, అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి, ఇంకేం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనకరాజు సినిమాలో మన కోసం 100 మంది యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి. యాజ్ ఏ డైరెక్టర్ ముందు అంటే ఒక విక్రమ్ ఆయన పీక్ అనుకుంటే కనుక కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్గా అన్ని ఎక్కడా బాగాలేదని లేదు. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. కాకపోతే గ్రేట్ ఫిలిమా అంటే కనుక దేర్ ఆర్ సమ్ డౌట్స్. యా ఈజీగా దాటేస్తుంది. అది అసలు రజనీకాంత్ గారికి అబోవ్ యావరేజ్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కడికో తీసుకెళ్తారు కదా, దట్స్ ఎనఫ్. అంటే ఎవరివి వాళ్ళిద్దరికన్నా కానీ శృతి హాసన్ది, రజనీకాంత్ గారిది, వాళ్ళిద్దరిది బాగుంది. యా ఓవరాల్గా వాళ్ళిద్దరు స్క్రీన్ టైం అయినా కానీ వాళ్ళిద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను మాట్లాడి చెప్పలేను, సారీ. మేబీ 700 to 800 వస్తుంది. బట్
కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో అయితే ఇంకో సినిమా ఉంది కదా చెప్పలేదు. రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎక్కువ ఉందా నాగార్జున క్యారెక్టర్ గారు? నాగార్జున గారిది తక్కువే ఉంది, స్క్రీన్ టైం కూడా తక్కువే ఇచ్చారు. రజనీకాంత్ గారిది ఇంకా 1 man షో, మొత్తం సినిమా అంతా ఆయనే ఎక్కువ టైం ఉంది. యా బాగా సెట్ అయ్యారు ఆ రోల్కి, ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి అయితే. మన నాగార్జున ఫ్యాన్స్ గారు అంటే దే ఎంజాయ్ లాట్. యా మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బంలో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాజ్ గుడ్, ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ ఆ ఫాస్ట్ టేకింగ్, ఆ ఎడిటింగ్ కట్స్ అవేవి లేదు. ఓవరాల్గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా తీస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కానీ కొరియోగ్రఫీ కూడా బాగుంది. అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఏ మల్టీ స్టారర్ ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది. మల్టీ స్టారర్ అయితే ట్రెండ్ అయిపోయింది. అటు చూస్తేనేమో వార్ 2 పెద్ద హిట్ అయిపోయింది, ఇటు చూస్తే కూలీ కూడా పెద్ద హిట్. ఇప్పుడే అక్కడ వెళ్ళేసి వస్తున్నామండి, అక్కడ సూపర్ హిట్ ఉందండి సినిమా. అది రితిక్ రోషన్ గారి డాన్స్ కానీ లేకపోతే ఇక్కడ రజనీకాంత్ గారి ఫైట్లు కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా సైమన్ గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి విలన్ని మళ్ళీ మనం చూడం, అట్లున్నది ఆ సినిమా. ఎట్లా అంటే విలన్ అంటే నాగార్జున అంటే ఒకప్పుడు ప్రకాష్ రాజు ఇంకా కొంతమంది కనబడుతుండే, ఇప్పుడు వచ్చిండు కొత్తోడు వచ్చిండు, నాగార్జున వచ్చిండు, ఇప్పుడు విలన్ అంటే నాగార్జున. ఆ లెవెల్లో ఉంది అన్న సినిమా మాత్రం. లైట్గా ఉంటుంది బట్ తర్వాత ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ లోకేష్ యూనివర్స్ ఉంటుంది కదా, దాంట్లో అమీర్ ఖాన్ కూడా ఖచ్చితంగా గట్టిగానే పెడతారు రోల్. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అండి. మీరు ఒకసారి లోపల ఈ సినిమా చూడండి, అసలు పేపర్లే మొత్తం ఎక్కడ కూడా అసలు స్క్రీన్ కనబడట్లేదు. ఆ పాట వస్తే చాలు విజిల్, ఆ పాట వస్తే ఒక చిన్న క్యామియో ఇస్తే చాలు పేపర్లు. అసలు బ్లాక్ బస్టర్ ఇది నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది అండి, ఎందుకంటే మరి ఆయన పెద్ద హీరో, ఓ పక్కన హిందీ, ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనకి లోకేష్ యూనివర్స్ ఒకటి ఉంటుంది సినిమా మొత్తం. నెక్స్ట్ సినిమా కూడా వస్తుంది. సో అమీర్ ఖాన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఒకటి ఉంటుంది, అన్నీ లీక్ చేయవద్దు. సో అదండి బాగుంది, ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. పార్ట్ 2 లేకపోతే మళ్ళీ ఈ లోకేష్ యూనివర్స్ అనేది ఉండదు కాబట్టి పార్ట్ 2 కూడా డెఫినెట్గా ఉంటుంది.